సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేలోపు 80 ఎకరాలు ఒకటే బిట్టు. 80 ఎకరాలు ఒకటే బిట్టు. ఈ 80 ఎకరాల్లో 5 బోర్లున్నాయి. ఈ 80 ఎకరాల్లో 5 బోర్లున్నాయి. ఈ 5 బోర్లు కూడా ఫుల్ గ్రౌండ్ వాటర్. ఒక్కొక్క బోర్‌లో 1 ఇంచ కొన్ని బోర్లొస్తాయి. 1.5 ఇంచ కొన్ని బోర్లొస్తాయి. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్, బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి. ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సార్ నమస్తే సార్. సార్ అదే మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టారు కదా, సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది 80 ఎకరాలు సార్. 80 ఎకరాలు ఒకటే బిట్టా లేకపోతే విడివిడిగా ఉందా సార్ బిట్లు ఏమన్నా? సార్ తోకలాగా వచ్చేసి మామూలుగా ఒకటే బిట్ సార్ అది. అంటే అట్లాగా సార్, నేనేమంటున్నానంటే సార్ ఇప్పుడు 80 ఎకరాలు అంటే అక్కడ 20 ఎకరాలు అక్కడ 10 ఎకరాలు అట్లా ఉన్నదా? ఒకటే బిట్టు. అది 80 ఎకరాల మటుకు ఒకటే బిట్టు, ఒకటే బిట్ సార్, విడివిడిగా ఏం లేదు. ఏమి లేదు. ఓకే, ఈ 80 ఎకరాలు ఎన్ని సర్వే నెంబర్లు మొత్తం? ఎంతమంది రైతులు ఈ 80 ఎకరాలకి? రైతులు ఎంతమంది? ముగ్గురు సార్, మూడు సర్వీస్ ఉన్నారు సార్. 3 సర్వే నెంబర్లు, 3 రైతులు. అవును సార్. వెరీ గుడ్. ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నరా పిత్రాజితమా? లేదు సార్, కొన్ని ఇప్పుడు రెండో సేవ్ మారింది సార్ ఇది. ఓకే, ఇది అంటే వీళ్ళు ల్యాండ్ కొన్నరు వీళ్ళు. కొన్నారు. ఓకే, వెరీ గుడ్. వీళ్ళు కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ కొని? సార్ ఎప్పుడో సార్ నిరుడు 2002లో ఇప్పుడు అంతే సార్ ఇది జరిగింది సార్. కాదులే, 2002 అంటే పోయిన సంవత్సరం ఇప్పుడు కొన్నారు వీళ్ళు. అంతే సార్. ఓకే, వెరీ గుడ్. ఈ నేల వచ్చేలోపు రెడ్ సాలా బ్లాక్ సాలా? రెడ్ బ్లాక్ రెండు కలుస్తుంది సార్ మామూలుగా. ఓకే, రెడ్ బ్లాక్ రెండు మిక్స్ అయి ఉన్నాయి. మళ్ళీ మామూలుగా ఇసుక కూడా కలిసిద్ది, ఇసుక పర. అంటే ఇసుక కూడా కొంచెం కలిసి వస్తుంది. అంటే 1 సెకండ్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు రెడ్ బ్లాక్ కాదు, మధ్యలో మిక్స్ ఉంది. రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంది అన్నారు. అవును సార్. ఇసుక ఉందన్నారు. అంటే ఇసుక అంటే ఈ 3 కలిపి నేల ఇసుకగా ఉంటుందా లేకపోతే ఎట్లా? క్లారిటీ చెప్పండి నాకు, అంటే మనకు అర్థం కావాలి కదా. ఎక్కువ శాతం మామూలుగా రెడ్ సాయిల్ ఉంటుంది సార్ అది. ఓకే, ఎక్కువ శాతం రెడ్ సాయిల్ ఉంది. బ్లాక్ కూడా కాదు, రెడ్ సాయిల్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇసుక కలిసింది కాబట్టి బ్లాక్ కొంచెం లోపల కొంచెం మామూలుగా 2 అడుగులు దోపిన తర్వాత వస్తుంది కదా. అంటే ఈ ఇసుక 80 ఎకరాలు మొత్తం కలిసి ఉందా లేకపోతే కొంత కలిసి ఉందా? మొత్తం కలిసింది సార్. ఓకే, అంటే ఇసుక అంటే లైట్ కలిసి ఉంటుంది ఇసుక. ఇసుక మామూలుగా ఇక్కడ ఫస్ట్ నీకు వీడియో పంపించాను చూడు, అంతవరకు కలిపి పక్కన మాత్రం మామూలుగా జంగిల్కి వస్తుంది కదా అది. అవును, అది అడవి ప్రాంతం వస్తుంది కాబట్టి ఇంకా అది కలిసిద్ది అంతే. ఓకే, ఇప్పుడు ఈ 80 ఎకరాలు మొత్తము వ్యవసాయం రన్నింగ్ లో ఉన్న ల్యాండా లేకపోతే వ్యవసాయం చేయకుండా ఉన్నారా? వ్యవసాయం జరుగుతుంది, కొంత బీడుగా ఉంది. అంటే ఎన్ని ఎకరాల వ్యవసాయంగా ఉంది? 30-40 ఎకరాల దాకా ఉంటుంది సార్. మామూలుగా పొగాకు వేస్తుండ్రు, మామూలుగా పని చేశారు. కాకపోతే కొంచెం 30-20 ఎకరాల దాకా మామూలుగా ఉంది అంతే, చెట్లు బీగకుండా అంతే. ఓహో, అచ్చా. ఒక 30-40 ఎకరాల మటుకు వ్యవసాయం చేస్తున్నారు. ఇది కౌలుకి ఇచ్చారు సార్ మామూలుగా ప్రస్తుతానికి. వేరే వాళ్ళు కౌలుకి ఇచ్చారు. అదే సార్, ఇప్పుడు 30-40 ఎకరాల మటుకు వ్యవసాయం చేస్తున్నారు. అదే సార్. 30-40 ఎకరాల మటుకు జంగిల్ గా ఉంది. అంటే జంగిల్ ఎందుకు ఉంచుకున్నారు అంటే నేను క్లారిటీగా అడుగుతున్నా. ఓకేనా, క్లారిటీ చెప్పండి, ఎందుకు ఉంచుకున్నారు వాళ్ళు? కొంతమంది సార్ మామూలుగా అంతకు ముందు ల్యాండ్ యాల్యుయేషన్ తక్కువ ఉంది కదా అప్పుడు. ఓకే, అవును. అప్పుడు ల్యాండ్ యాల్యుయేషన్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పొలాలు దొరక్క మామూలు పొగాకు ఎక్కువ అయిపోయి పొగాకు వేసుకుంటా కని చేసుకుంటా అట్లా చేసుకుంటా కొంత తీసుకుంటూ ఇచ్చేస్తాడు. ఓకే, ఆల్రెడీ అంత ముందు మల్బార్ అవి పెట్టారు పక్కన వేరే వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి దీన్ని సాగు చేసుకుంటుంది ఇంకా. అచ్చా. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు ఆ 30-40 ఎకరాలు సార్ లైట్ గా జంగిల్ గా ఉన్నది.
ఆ, ఒక ఆ 30-40 ఎకరాలు మనం దాన్ని బాగా క్లీన్ చేయాలంటే, బాగా చేపించాలంటే సార్ ఉదాహరణకి ఎంత ఖర్చు పెట్టుకోవాలి? సార్ ఎంత అంత 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 అవసరం కూడా లేదు సార్, మామూలుగా కాకపోతే ఎకరానికి ఒక 2000 3000 అవుతాయి అంతే. ఎకరానికి 2000 లేదా 3000? లేదనుకోండి సార్, గంటకి ఇప్పుడు గంటకి ఎంత 1000 రూపాయలు అనుకోండి సార్, మామూలు చెప్తున్నా. డోజర్కి ఆ, ప్రొక్లైన్కి. రోజుకి. ఆ, అట్లా. ఆ. మా పెద్ద పెద్ద చెట్లు ఏం కాదు, అది చిన్న చిన్న చెట్లు అనమాట. అంటే అవి చిల్ల చెట్లు లేకపోతే ఏం చెట్లు అయ్యి? చెట్లు కదా మామూలుగా, అడవి చెట్లు కదా సార్ మామూలుగా. చిల్ల చెట్లేనా? చిన్న చెట్లు కదా సార్, చిన్న చెట్లు. చిన్న చెట్లు అంటే అదే అదే చిన్న చెట్లు ఏం చెట్లు అయ్యి? ఈ బల్జి అట్లా ఉంటాయి కదా సార్ అట్లా. మామూలుగా. ఓకే. అంటే ఎకరానికి ఒక 2-3 వేలు ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది. ఆ, ఒక 40 40 4,000 40 ఎకరాలంటే 4 మూల 12,20,20 ఖర్చు పెట్టుకోవాలా. అట్లా అట్లా, అంతే సార్. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే టోటల్ గా మొత్తం వ్యవసాయం లాగా ల్యాండ్ బాగుంటది అంటారు. నీకు టోటల్ గా ఇవి పెట్టాను కదా, మామూలుగా మ్యాప్ పెట్టాను కదా సార్ మామూలుగా. త్రికోణ అట్లా వచ్చేసి మ్యాప్ మామూలుగా కడీలు కూడా పెట్టాను కదా, మొత్తం బాతేశారు. మీరు నాకు అర్థమైంది సార్. ఇప్పుడు ఈ 80 ఎకరాలకి మొత్తము అది రాళ్ళ చుట్టూ ఫెన్సింగ్ బాదారు కదా, ఫెన్సింగ్ బాతారు. ఆ ఫెన్సింగ్ ఉందా, ఫెన్సింగ్ ఊడిపోయిందా? ఉంది సార్ ఫెన్సింగ్, మా రాళ్ళు బాతారు అంటే ఫెన్సింగ్ అవి బట్టలే. అంటే 1 సెకండ్, అంటే ఫెన్సింగ్ చుట్టూ ఫెన్సింగ్ వెళ్ళి రాళ్ళు మటుకు బాతారు. రాళ్ళు బాతారు సార్. అంటే 80 ఎకరాలకు రాళ్ళు బాతారు. రాళ్ళు బాతారు. రాళ్ళు బాతారు కానీ ఫెన్సింగ్ అయితే వేయలేదు, కంచి అయితే వేయలేదు. బౌండరీ వేసారు సార్. అది ఓకే, అర్థమైంది. ఐఎమ్ అండర్స్టాండ్. బౌండరీ ఓకే ఓకే 80 ఎకరాలు ఒకటే బిట్టు. ఓకే, పక్క రిజిస్ట్రేషన్ ఈ ల్యాండ్? రిజిస్టర్ సార్. పక్క సంథింగ్ ఏం లేదు అసలుకి. పక్క రిజిస్ట్రేషన్, అనుమానమే లేదు దాంట్లో. దాంట్లో అసలు ఏం లేదు, మొత్తం రిజిస్ట్రేషన్. ఓకే, పక్క రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఓకే సార్, కాగితాలు పెట్టమని రేపు పెడతా కావాలంటే. ఓకే, మీరు కాగితాలు పెడుతులే. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేలోపు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా? బోర్లు ఉన్నాయి సార్, మామూలు పక్కన ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పక్క బోర్లతో మనకెందుకు సార్, మన ఈ 80 ఎకరాల ల్యాండ్ లో బోర్లు ఉన్నాయి అడుగుతున్నాను. ఉన్నాయి. ఎన్ని బోర్లు ఉన్నాయి? 5 బోర్లు ఉన్నాయి సార్. అవి ఒక్కొక్క బోర్ ఎన్ని ఇంచుల వాటర్ వస్తుంది? 1.5 2. 1.5 ఇంచా లేదా 2 ఇంచులు వస్తాయి? అదే సార్. మొత్తం 5 బోర్లు ఉన్నాయి. 5 బోర్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సోలార్. ఓకే, కరెంట్ లేదు. కరెంట్ లేదు. ఓకే, పర్లేదు కరెంట్ లేదు కానీ సోలార్ సిస్టమ్, సోలార్ మీద ఈ వాటర్ అనేది బోర్ వాటర్ నీళ్ళు వస్తున్నాయి అంతే. సోలార్. ఓకే, వెరీ గుడ్ సార్. ఈ ఇప్పుడు సార్ చెప్పండి సార్. రైతులు దించుతుంది కూడా ఎందుకంటే సోలార్ సిస్టమ్ కోసమే వాళ్ళు, రైతు ఒకవేళ పొగాకు పండగ కూడా ఈ సోలార్ సిస్టమ్ తోటి నీళ్ళు పెట్టుకోవడం కోసమే తయారు చేసుకుంటుంది కదా. ఓకే, ఇప్పుడు వాటర్ కి ఎటువంటి ఇబ్బంది ఏం లేదా? వాటర్ కి ఇబ్బంది లేదు సార్, అది మామూలుగా అది ఇసుక పర కదా. వాటర్ మంచి వాటర్ సార్ అసలుకి. మళ్ళీ ఇది మామూలుగా ఇది దీంట్లో దమ్మి వాటర్, ఎక్స్ట్రా వాటర్ కూడా మంచి వాటర్, మనం తాగే వాటర్ అసలు కదా వాస్తవంగా చెప్పాలంటే. ఓకే, తాగే వాటర్ ఇవి. తాగే వాటర్, మళ్ళీ సౌట్లో పుట్టిన ఇట్లాంటివి కూడా కాదు. ఓకే వాటర్ కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అయిపోయింది సార్. మళ్ళీ పక్కన కూడా కాలువ బారినట్టు మామూలుగా బారుతూనే ఉంటాయి. ఓకే, మనం కూడా తాగొచ్చు కూడా, వాస్తవంగా చెప్పండి వాటర్. వెరీ గుడ్, మనం తాగొచ్చు కూడా, వాటర్ కి ఇబ్బంది ఏం లేదు కదా. ఓకే సార్. మనం చెరువుని తీసుకుంటే అట్ట ఊరితే అట్ట కూడా కూరచ్చు కూడా చెప్పలేము మనం. ఓకే సార్, పరిస్థితిని బట్టి చెప్పలేము దాన్ని బట్టి. ఓకే, పర్లేదు ఐఎమ్ అండర్స్టాండ్ అండి. ఇప్పుడు ఈ ల్యాండ్ కి ఈ తార్ రోడ్డా, ఈ ల్యాండ్ కి మట్టి రోడ్డా? సార్ తార్ రోడ్డు శాంక్షన్ చేశారు సార్ ఆల్రెడీ, మామూలుగా ఏరబాలేని స్వామి మామూలుగా నియోజకవర్గం ఆయన ఆల్రెడీ అయింది. మట్టి రోడ్డు వేసారు, మొత్తం కంకర తోలిచ్చారు, మొత్తం అయిపోయింది. నుంచి కిలోమీటర్ల లోపే. ఓకే, అంటే ఇప్పుడు మీరేమంటున్నారంటే రోడ్ అయితే ఆల్రెడీ శాంక్షన్ అయింది, సిప్స్ పోయించారు రోడ్లకి. 6 పోయించారు మొత్తం, ఇప్పుడు 2 సంవత్సరాలు జరుగుతుంది అది. ఓకే, వెరీ గుడ్. సరే, ఇప్పుడు డైరెక్ట్ కార్స్ వెళ్ళకపోద్ది కదా? డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు సార్. ఓకే, సో తార్ రోడ్ ఫేసింగ్ అంటే సిప్స్ పోసారు ఆల్రెడీ. సిప్స్ పోసారు, మొత్తం బాగా బండ్లు మొత్తం బాగానే పోతాయి సార్. ఓకే, వెరీ గుడ్ సార్. ఈ ల్యాండ్ వచ్చేలోపు ఏ జిల్లా వస్తుంది సార్? ప్రకాశం జిల్లా సార్, మందే. ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా మరిపూడి మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? నర్సాపురం విలేజ్ సార్. అది నర్సాపురం విలేజ్ కి దగ్గరలో వస్తుంది. 2 విలేజ్ వస్తాయి, ఆమార్మేలా కొత్త నర్సాపురం, మామూలుగా విలేజ్ మొత్తం కలిసి ఉంటుంది అనమాట. అట్లా. ఓకే పేపర్లు పెడితే అర్థమైపోద్ది కదా సార్. అర్థమవుతుందండి, వేరే వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా, అందుకని మీకు ఫోన్ చేసి మాట్లాడింది నేను. చెప్తాను, విషయం చెప్తాను ముందే. ఓకే, పర్లేదు. సో ఈ 80 ఎకరాలు కదా, ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్?
సార్ మీరు వస్తే 6,20 దిగుద్ది సార్. అట్లా కాదు, అది నేను రావడం పక్కన పెట్టండి సార్. ఫైనల్ రేట్ కాదు, ఫైనల్ రేట్ గా ఎంతకి ఇస్తారు? ఫైనల్ రేట్ గా 6 అట్లా దిగుద్ది సార్. 6 లోపు దిగుద్ది సార్ అది. మళ్ళీ 6 లక్షల లోపు దిగుతుంది. అది అంటే అంతేనా? 5,90 6 అట్లా 596 ఫైనల్ రేట్ గా దిగుతుంది మనకి. అది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే